బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏంటి? ఇదేనండి బైబిల్. మీరు ఎన్నిసార్లు చదవండి, ఎంతమంది చెప్పనివ్వండి ఒక విషయం, దాని వెనకదలు మరొక స్టోరీ ఉంటుంది, మరొక స్టోరీ రన్ అవుతుంది. ఇదా మేము వినేసాం ఇదా అని అనుకోని మీరు వెళ్ళిపోకండి. ఎప్పుడు మీరు అసలు అలా వెళ్ళకూడదు. తెల్లన్నం పెడతారు, ఏమంటారు? ఇదా మేము తినేసాం అంటారేంటి? అయినా తింటారు సిగ్గు లేకుండా, అంతే కదండి. తెల్లన్నం దగ్గర లేనిది వాక్యం దగ్గరకు వచ్చేసరికి నీకు చిరాకు వచ్చేసింది చూసారా. మళ్ళీ తెల్లన్నం పెట్టండి, ఏమంటారు? ఇదా తినేసామండి. రాత్రి భోజనం పెట్టాడు ఏమంటారు? అనరా? కొంచెం వేయండి. రైట్ అండి. బైబిల్ కూడా నేను అలాగే అనుకుంటాను. అయ్యో ఇందులో ఏదో ఉంది, ఏదో చెప్తున్నారు, ఏమైంది, ఏముంటుంది అని నేను చాలా టెన్షన్తో ఉంటాను. అసలు బైబిల్ చెప్తే నేను ఆ అమ్మాయి చెప్పినప్పుడే నేను వింటున్నానంటే మీకు అర్థమైపోవాలి. నాకు ఎవ్వరు వాక్యం చెప్పినా నేను చాలా క్లీన్గా ఉంటాను. అది ఊసులు చెప్పినప్పుడు ఎలా ఉంటాం మనం అంటే ఏటి చెప్పు కదండి. సేమ్ కనుక అలాంటి ఊసుల దగ్గర కూడా ఈ చెవి ఎలాగైతే ఇచ్చావో, ఈ చెవి వాక్యం దగ్గర కూడా ఇవ్వాలి అన్నది నా సూత్రాలు, దేవుని సూత్రాలు ఇవి. రైట్.